డాక్టర్ మా అమ్మాయికి స్టెరాయిడ్ టాబ్లెట్స్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ కాలవాపులు స్టార్ట్ అయ్యాయి డాక్టర్. నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్, నెఫ్రాలజిస్ట్. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది చిన్నపిల్లల్లో మేము చాలా కామన్గా చూస్తాం. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి స్టీరాయిడ్ సెన్సిటివ్ అంటాము, రెండోది స్టీరాయిడ్ రెసిస్టెంట్ అంటాం. స్టీరాయిడ్ సెన్సిటివ్ అంటే స్టీరాయిడ్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు యూరిన్లో ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇది 5 to 6 months కంపల్సరీ కోర్స్ వాడాలి. 15 days 1 month వాడి ఆపేసినట్లయితే అది ఆపిన వెంటనే మళ్ళీ కాళ్ల వాపులు స్టార్ట్ అవుతాయి, యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెండో కేటగిరీ వచ్చేసి ఫ్రీక్వెంట్ రిలాప్సింగ్ అంటాము, తర్వాత స్టీరాయిడ్ డిపెండెంట్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ రెండు కేటగిరీస్ లో మనము స్టీరాయిడ్ వాడినన్ని రోజులు యూరిన్ లో ప్రోటీన్ 0 ఉంటుంది. స్టీరాయిడ్ తగ్గించినాక లేదా ఆపిన తర్వాత మళ్ళీ యూరిన్ ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ 1 year 2 years మనం స్టీరాయిడ్స్ ఇవ్వలేము. దానివల్ల పిల్లల్లో హైట్ అనేది పెరగదు అండ్ బోన్స్ వీక్ అవుతాయి అండ్ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళలో స్టీరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్ అని వాడతాం. అంటే ఇది టాక్రోలైమస్ కానీ, MMF కానీ, రిటక్స్మ్యాప్ కానీ, ఎండాక్సన్ కానీ ఇలా మందులు వాడడం ద్వారా స్టీరాయిడ్ యూసేజ్ని తగ్గియవచ్చు. కానీ ఈ మందులు లాంగ్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ 1 year or 2 years వాడాల్సి వస్తుంది. ఇది డాక్టర్ అడ్వైజ్ లేకుండా స్వతహాగా ఆపేసినట్లయితే ఇది రిలాప్స్ అనేది వస్తుంది. అంటే యూరిన్లో మళ్ళీ ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ జనరల్గా ఆ పిల్లలకు 18 years or 20 years వచ్చే వరకు మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది అండ్ పోతూ ఉంటుంది. అండ్ వచ్చినప్పుడు అది ఫ్రీక్వెంట్ రిలాప్సింగా లేదా స్టీరాయిడ్ డిపెండెంటా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న పిల్లల పేరెంట్స్ అందరూ కూడా నెఫ్రాలజిస్ట్ అడ్వైస్ ఫాలో చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ కోర్సు ఫినిష్ చేయండి. స్వతహాగా మధ్యలో ఆపకండి. థ్యాంక్ యూ.